నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం స్కాల్ప్ సోరియాసిస్లో ఫ్రీక్వెంట్గా వాడే హోమియోపతి మెడిసిన్స్ గురించి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నానండి. సో దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గ్రాఫైటిస్, ఆర్సనిక్ ఆల్బమ్, మెజేరియం, సల్ఫర్, కాలియార్స్. సో ఈ 5 మెడిసిన్స్ ఫ్రీక్వెంట్గా మనం వాడటం అనేది జనరల్గా జరుగుతుందండి. సో గ్రాఫైటిస్లో మనం చూసుకుంటే ఇది కూడా బేసిక్గా ఒక స్కిన్ రెమెడీ అండి. సో దీంట్లో డిశ్చార్జెస్ చాలా థిక్గా ఉంటాయి గ్రాఫైటిస్లో. దాంతోపాటు ఊజింగ్ ప్యాచెస్ విత్ ఇంటెన్స్ ఇచ్చింగ్ అని చెప్తూ ఉంటాం. విపరీతంగా దురద పుళ్ళు లాగా వస్తుంటే దాంట్లోంచి థిక్ డిశ్చార్జ్, ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఒక రకమైన నీసు వాసనలాగా ఈ గ్రాఫైటిస్లో సంబంధించిన స్కాల్ప్ సోరియాసిస్ యొక్క లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో దాని తర్వాత మనకు వస్తే చూసుకుంటే ఆర్సనిక్ ఆల్బమ్ పేషెంట్స్లో, ఈ సోరియాసిస్తో బాధపడే ఇండివిజువల్స్లో విపరీతమైన మంట అనేది ఉంటుంది. సో విపరీతమైన మంట ఉన్న వాళ్ళకి కానీ ఈ ప్యాచెస్ అనేవి చాలా ఫ్లేకీగా, చేప పొలుసులాగా, చాలా డ్రైగా, పొలుసులాగా, పొట్టులాగా, చిన్న ₹10 బిళ్ళల్లాగా, లేదంటే చేప పొలుసులాగా ఈ ఫ్లేక్స్ అనేవి స్కాల్ప్లో ఊడిపోతూ ఉంటాయండి. సో ఈ ఆర్సనిక్ ఆల్బమ్ యొక్క లక్షణం. దాంతోపాటు మెజీరియంలో చూసుకుంటే క్రస్టింగ్, స్కాల్ప్ ఇరిటేషన్ అనేది కామన్గా అన్నిట్లో కనిపిస్తూ ఉంటుందండి. క్రస్టింగ్ అంటే అట్లుగా ఏదైనా మనకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఒక అట్టలాగా ఎలా ఫార్మ్ అవుతూ ఉంటుందో, ఒక స్కాబ్ లాగా ఎలా ఫార్మ్ అవుతూ ఉంటుందో రౌండ్గా, డ్రై అయిపోయిన తర్వాత అది హీలింగ్ ప్రాసెస్లో అట్ట మొత్తం ఒక అట్టలాగా, స్కాబ్ లాగా ఫార్మ్ అయిపోతూ ఉంటుందండి. సో అది దాంట్లో కూడా విపరీతమైన దురద ఉంటుంది. ఆ స్కాబ్లో నుంచి ఒక అన్హెల్దీ డిశ్చార్జ్, విపరీతమైన అట్టల్లాగా తోలంతా, స్కిన్ అంతా డ్రై అయిపోయి బాగా బ్లడ్ కూడా దాంట్లో నుంచి డిశ్చార్జెస్ లాగా వస్తూ ఉంటాయి. దాని తర్వాత మనకి సల్ఫర్లో తీసుకుంటే విపరీతమైన సల్ఫర్లో అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, సల్ఫర్లో కనిపించే లక్షణం ఏంటంటే విపరీతమైన దురద. అన్నిటికంటే ఆర్సనిక్ ఆల్బమ్ తీసుకున్నా, గ్రాఫైటిస్ తీసుకున్నా, మెజేరియం తీసుకున్నా, కాలి ఆర్సనికం తీసుకున్నా బాగా కంటిన్యూస్గా గోకేస్తూ ఉంటాడు పేషెంట్. పిచ్చెక్కిపోతూ ఉంటుంది గోకలేక, అంత గోకేస్తూ ఉంటాడు. దాంతోపాటు స్కేలింగ్ కూడా, అంటే అట్టల్లాగా, పొలుసుల్లాగా దీంట్లో కూడా కామన్గా ఈ స్కాల్ప్ సోరియాసిస్లో సల్ఫర్ పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుందండి. దాంతోపాటు విపరీతమైన మంట, ఆ దురదతో పాటు మంట, ట్రయో బర్నర్స్ అని చెప్తూ ఉంటాం మనం మెటీరియా మెడికాలో. దీంట్లో విపరీతమైన మంట, విపరీతమైన జల, ఇరిటేషన్, చాలా రెస్ట్లెస్గా ఉంటూ ఉంటాడు పేషెంట్. సో ఈ వామ్ కండిషన్స్, కాస్త ఎండలోకి వెళ్ళినా, కాస్త వేడి తగిలినా మళ్ళీ విపరీతంగా గోకేస్తూ ఉంటాడు. ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ అనేవి సల్ఫర్లో ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. బాగా అసలు మనం పక్కన కూర్చున్నా మనకి అది ఒక స్మెల్లీ డిశ్చార్జెస్ అనేవి మనకి తెలిసిపోతూ ఉంటుంది స్కాల్ప్ సోరియాసిస్లో. దాంతోపాటు నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం తీసుకుంటే కాలియార్స్. ఇది బాగా దీర్ఘకాలికంగా ఈ స్కాల్ప్ సోరియాసిస్తో బాధపడి రకరకాల మెడిసిన్స్ వాడి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళల్లో, ఈ క్రానిక్ స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో ఈ కాలియార్స్ ఔషధం అనేది బాగా పనికొస్తూ ఉంటుంది. దాంతోపాటు క్రాకింగ్ అని చెప్తూ ఉంటాం. అంటే స్కిన్ అంతా పగిలిపోయినట్టు, మనకి స్కిన్ అంతా చారలుగా గీతలు పడిపోయినట్టు జనరల్గా క్రాకింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. క్రాక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. విపరీతమైన డ్రైనెస్, అది ఎంత డ్రైగా ఉంటుందంటే స్కిన్ ఊరిని మనం ఇలా టచ్ అవగానే ఆ పైన క్రాక్ లాగా వచ్చేసి ఆ స్కిన్ అనేది ఊడిపోవటం, పొలుసులుగా ఊడిపోవటం, బాగా విపరీతంగా డ్రైగా ఫీల్ అవుతూ ఉంటాడు, బాగా విపరీతమైన రెస్ట్లెస్గా ఉంటూ ఉంటాడు కాలియార్స్లో. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం స్కాల్ప్ సోరియాసిస్లో మెడిసిన్ అడ్మినిస్టర్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. ఇది ఫిజికల్గా కనిపించే లక్షణాలు. దాంతోపాటు మనం మైండ్లో కూడా వాళ్ళకి లక్షణాలు ఏమున్నాయి, సో సల్ఫర్ మైండేనా, లేదంటే మెజీరియం, ఆర్సనిక్ ఆల్బమ్, గ్రాఫైటిస్, ఈ రకరకాల మైండ్ సెట్స్ బట్టి, వాళ్ళకుండే ఫిజికల్ కంప్లైంట్స్ బట్టి, మైండ్, బాడీ అండ్ సోల్ ఏదైతే చెప్పామో వాళ్ళకుండే శరీర తత్వం బట్టి, వాళ్ళ లక్షణాలు బట్టి మనం ఈ మెడిసిన్ అనేది 30 పొటెన్సీ ఇవ్వాలా, 200 పొటెన్సీలో ఇవ్వాలా, లేదంటే 1 ml 10 ml ఇవ్వాలా అనేది డిసైడ్ చేసి ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ముందుకెళ్ళడం అనేది జనరల్గా జరుగుతుందండి. నమస్తే.